సారీ. ఇది కొట్టుకొని చెప్పినా బాగుంది చెప్పండి. ఓకే. నిజమే. గైస్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా. మాకైతే ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అండ్ అదే విధంగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఎలా ఉంటది బెంగుళూరులో? సేమ్ హైదరాబాద్‌లో ఉంటదా? అన్న దాని గురించయితే చెప్పడానికైతే ఒక ఛానెల్ అయితే పెట్టా. అక్షయ్ అన్న ఛానెల్ అని చెప్పి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. కావాలంటే వెళ్లి చూడండి. లేదు మీరు కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి లింక్ అని అడిగితే నేనైతే ఇవ్వడం అయితే జరుగుతది. ఎనీవే ఎందుకన్నా మంచిది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెంగుళూరులో జరుగుతున్న థింగ్స్ గానీ, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే పెట్టడం అయితే జరుగుతది. మరి మీకు నచ్చుతదనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరూ ఎలా ఉన్నారు? బయట చూస్తే ఎక్కడ చూసినా యాక్సిడెంట్‌లే జరుగుతున్నాయి. సో, కొంచెం బయటికి వెళ్తున్నప్పుడు గానీ, బండి మీద గానీ, కారు మీద గానీ వెళ్తున్నప్పుడు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ గాని తగ్గించుకొని కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా వెళ్ళండి. అండ్ సంక్రాంతి వరకు ఎలా ఉంటదో తెలుసు కదా! మన తెలుగు స్టేట్స్‌లో మేజర్ ఆఫ్ ద మేజర్ యాక్సిడెంట్స్‌ని చూస్తాం మనం ఎక్కడికెళ్ళినా గాని. సో, అందుకనే నేను ఒక అన్నయ్యగా మీకైతే ఒక చిన్న విషయం అయితే చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి. ఇంకెందుకు మరి లేటు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు తెలిసింది మీకు నేనెప్పుడు చెప్పేది ఏంటో తెలుసు కదా! ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండిరా బాబు. చూసిన తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళి ఒక కామెంట్ పెట్టండి. మీకేమనిపించింది? ఏ ఎపిసోడ్ నచ్చింది? అన్నది పెడితే మీకేమన్నా అరిగిపోద్దా? ఏమవ్వదుగా. మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు వాచ్ అవర్‌లొద్దు. ఏమన్నా ఈ యాడ్ చూడండి, ఆ యాడ్ చూడండి అని చెప్పడం లేదు కదా! నేనే ఇస్తానంటున్నాగా. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. దట్స్ ఇట్. ప్రతి వీడియోని చూడండి అని చెప్తున్నా కదా! మన ఛానెల్‌లో ఉన్న ప్రతి వీడియోని చూడండి. ప్రతి వీడియో కామెంట్ చేయండి. డిసెంబర్ 25న గివ్ అవే అయితే ఇవ్వడం అయితే జరుగుతది. నిజంగానే. 3 పీపుల్‌నైతే తీసుకుంటా. 3 పీపుల్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదనంటే మీరే అవ్వచ్చు. కరెక్టే. చాలా అంటే చాలా సోది మాట్లాడేసా. అండ్ ఎపిసోడ్ ప్రకారంగా ఎపిసోడ్ 4థ్‌నని చెప్పారు. 3ర్డ్ రిలీజ్ అయిపోయింది. అదేంటది? ఆల్ ఆఫ్ ఎ సడెన్ అలా సడెన్‌గా ఎందుకు రిలీజ్ అయిపోయింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను నా పర్సనల్ థింగ్ మనకి ఎంత ముందుగా వచ్చేసినా అంత బావుంటదని నేనైతే అనుకున్నా. అండ్ చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది. నాకైతే అనిపించింది. అండ్ దాంట్లో మెయిన్ పాయింట్స్‌ని కొన్నైతే రాసుకున్నా. మీకోసం మీ ముందుకైతే పెడతా. మెయిన్‌గా ఫస్ట్ వచ్చేసి బిలో పవర్టీ లైన్ గాని, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు గాని, కొన్ని కొన్న కొన్ని కొన్ని స్కీమ్స్ గాని మీ ఇంటి వరకు చాలా అంటే చాలా తక్కువొస్తాయి. అండ్ కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటది. దాన్ని ఈ వెబ్ సీరీస్‌లో బాగా క్వెషన్ చేశారు. ఏమంటారు? నిజమా కాదా? అన్నది మీకే వదిలేసా. అండ్ ఇంకొకటేంటనంటే మరదలు అండ్ బావ వాళ్ళిద్దరి మధ్యన సమ్ టామ్ అండ్ జెర్రీ గేమ్ అయితే చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. అండ్ ఈ మధ్యలో అన్నిట్లికన్నా ఇంపార్టెంట్ అయిన వాడెవడు విలన్. అంటే విలన్ క్యారెక్టర్ చేస్తున్న ఆయన కూడా చాలా మంచి వెయిటేజ్ ఉంది ఈ వెబ్ సీరీస్‌లో. నిజంగా. చాలా అంటే చాలా అద్భుతంగా చేసాడాయన. మీరు అబ్జర్వ్ చేసారా? ఆయన అలాగా ఒక ఆయన్ని ఎలా రివర్స్‌లో పడుకోబెడతాడు కదా! అక్కడైతే బావుంది. అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ గాని, హీరో ఫ్రెండ్స్ గాని సూపర్ క్యారెక్టర్స్. మన ఫ్రెండ్ అలా ఉండాలి. నిజం చెప్తున్నాను గదా! ఈ కాలంలో అంతా కమర్షియల్ అయిపోయింది. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా బతికేయచ్చు అని నేనైతే ఫీల్ అవుతా. నాకు ఫ్రెండ్స్ లేరబ్బా! ఉన్నారు గానీ ఒక్కళ్ళు, ఇద్దరు ఉన్నారంతే. ఎక్కువ మంది గూడా ఉంటే బావుంటదనిపిస్తది. ఎక్కువ మంది అలా తిరగడానికి అవన్నీ చాలా ఉంటాయి. ఒక నేను కూడా ఒక సామాన్యుడినే కదా! నాకు కూడా కోరికలుంటాయి. అలాగా బావ మరదళ్ళ మధ్యన ఒక అమ్మాయి వచ్చి డిఫరెన్స్ చూపిస్తే అంటే ఒక కైండ్ ఆఫ్ మాట్లాడితే దాంట్లో మరదలకొచ్చే కోపం అవన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయని నేనైతే ఫీల్ అవుతున్నా. మరి మీకు కూడా అలా అనిపించుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఎపిసోడ్ నచ్చింది? నాకు 1, 2, 3, 4 ఈ 3, 4 ఎపిసోడ్స్‌లో బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటనంటే 2 అండ్ 3, 4 2, 3, 4 అయితే బాగా నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ ఇంట్రడక్షన్ కాబట్టి విల్ సీ కొంచెం అలాగే చూస్తా ఉండిపోయా. కానీ రాను రాను కొంచెం బాగా అయితే అనిపించింది. నచ్చింది. నచ్చకుండా అయితే లేదు. అండ్ 'దొర సాయితేజ' మామూలోడా. ఎవరికైనా నచ్చలేనోడికి కూడా నచ్చేలాగా మార్చేస్తాడు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ సాంగ్స్‌తో.
ఎపిసోడ్ 3లో ఒక సాంగ్ అయితే ఉంది. చూసారు కదా చాలామంది. కానీ అప్పుడైతే చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. నాకైతే బా నచ్చింది ఆ సాంగ్ గూడా. అండ్ ఈ వెబ్ సీరీస్‌లో కూడా చాలా బావుంది. హీరోయిన్ యాక్టింగ్ గాని, ఎవరైతే తన ఫ్రెండ్ ఉందో తను కూడా బా యాక్ట్ చేసింది. అండ్ తర్వాత సాయితేజ కూడా సూపర్ యాక్ట్ చేశాడు. ఫాదర్ క్యారెక్టర్‌గా వాళ్ళ ఫాదర్‌ని పెట్టుకోవడం. ఎంతమందికి తెలుసు 'దొర సాయితేజ' వాళ్ళ ఫాదరే అని ఆయన? తెలిసిన వాళ్ళు మీ పేరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఎపిసోడ్‌లో అన్నిట్లికన్నా ఆ చివరి సీన్ అయితే మాత్రం బావుంది. అక్కడ పూజారి గారు సమ్ కౌంట్ చేస్తూ ఉంటారు ఈరోజు అపశుభం అని ఆళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు. అది ఎంతమంది నోటీస్ చేశారు? అండ్ ఎంతమంది 1.5 ఎక్స్‌లో పెట్టి చూస్తారు? అన్న దానికి కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్‌గా మనకి ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి మాట్లాడితే లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి చెప్పానుగా 4థ్ అన్నారు. 3ర్డ్‌నైతే రిలీజ్ అయిపోయింది. అండ్ లాస్ట్ వీడియోకి చాలా అంటే చాలా బాగా చ రెస్పాన్స్ అయితే వచ్చింది మీ ముందు నుంచి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి వీడియోని కంప్లీట్‌గా చూస్తున్నందుకు మీ అందరికీ థాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎపిసోడ్‌ని కూడా, ఈ వీడియోని కూడా చూసి సేమ్ అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నా. అండ్ ముఖ్యంగా ఎపిసోడ్ 5 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనంటే 11థ్ గాని, 17థ్ గాని డిసెంబర్. కన్ఫర్మ్‌గా 11థ్ రిలీజ్ అవుతది. ఒకవేళ లేదు అనంటే 17థ్ డిసెంబర్‌నైతే రిలీజ్ అవ్వబోతుంది. కన్ఫర్మ్‌గా అంటే 200% కన్ఫర్మ్. ఈ 2 డేట్స్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఎపిసోడ్ అయితే బావుంటది. అండ్ ముఖ్యంగా మోర్ ఓవర్ అన్నిట్లికన్నా మీకు చెప్పడం మర్చిపోయా నేను మీతో. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన ఆయనకి ఇంట్లో చూసారు కదా! ఆళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక ఆవిడ పెన్షన్ తీసేసుకుంది అని చెప్పి ఇస్రా ఆ వర్డ్ అనకూడదు. ఓహ్! అని బయట యూజ్ చేస్తారు కాబట్టి నేను జస్ట్ నార్మల్‌గా క్యాజువల్‌గా చెప్పా. అండ్ అందరిని గౌరవంగా మాట్లాడాలని నేనైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. చాలామందికి నేనదే చెప్తా. అండ్ మీలో ఎంతమంది వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు అన్న దానికి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ రియల్లీ సీ ఎంతమంది తీసుకుంటారు అన్నది. అంతే. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాల్సినయి మనీ గురించి గానీ, సడెన్‌గా టీచర్ జాబ్‌లోకి జాయిన్ అవ్వడం అదే ప్యూన్ జాబ్‌లోకి అదైతే మాత్రం చాలా అంటే కొత్తగా నిజంగా అబ్బాయి బాగా చదువుతాడు అని అన్నప్పుడు ఆళ్ళ మరదల్లో ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వచ్చింది. లాస్ట్‌లో అయితే అదైతే చూసా. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తనని కూర్చోబెట్టి చెప్పడం అయితే అవన్నీ బాగున్నాయి. ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి అని చెప్పి ఈ వెబ్ సీరీస్‌లో అయితే అర్థమవుతుంది ఎపిసోడ్ 4లో. మరి మీలో కూడా మీ ఇంటి దగ్గర కూడా చాలా అంటే చాలా ఇలాంటి చిన్న చిన్న గొడవలు గానీ, ఏమన్నా జరుగుతూ ఉంటే ఒకసారి ఆలోచించండి ఎవరిది తప్పా అని. ఒకవేళ మనది తప్పు కాదు అనంటే లైట్ తీసుకోండి. వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళొచ్చి మాట్లాడతారు. అంతే గైస్ దట్స్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు మీకు నిజంగా థాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే 8 మినిట్స్ వరకు చూడడం అంటే మాటలు కాదు. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ అక్షయ్ అరుణ ఛానల్. థాంక్ యూ అండ్ బై. ఉంటా మరి. అండ్ మెయిన్‌గా ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఐ రియల్లీ లవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మీరు చెప్తే నమ్మరు. నిజంగా నాకు చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.